పూరా లోకల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ బాలాపూర్ చౌరస్తా నుంచి వచ్చామండి. మేము ఏ విధంగా ఉంది ఇప్పుడు గోల్డ్ బిజినెస్ మొత్తం? గోల్డ్ అనేది ఇప్పుడు ట్రంప్ టారిఫ్ చేంజ్ చేసినప్పటి నుంచి గోల్డ్ సిల్వర్ అప్ ట్రెండ్లో ఉంది. టారిఫ్ 50% టారిఫ్ ఇండియాకు వేసినప్పటి నుంచి ఇన్వెస్టర్లు అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల వినాయక చవితి నుంచి స్టార్టింగ్ నుంచి అప్పుడు 1,03,000 ఉండే, సడన్గా 1,07,000 అయింది, మళ్ళీ 12,000 అయింది, 15,000 ఇట్లా కంటిన్యూగా అప్ ట్రెండ్లోనే ఉంది. డౌన్ ట్రెండ్లో ఒక 1,000-2,000 తగ్గుతుంది అంతేగాని ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్లో ఉంది. 2.5 లక్షలు 2 లక్షలు అని చెప్తున్నారు. అందుకే ప్యానిక్ అయిపోయారు చాలామంది. ప్యానిక్ అయిపోయి ఒక సంవత్సరం, ఇంకా సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడే కొంటున్నారు. అట్లా అవసరం లేకున్నా సరే అప్పు చేసైనా సరే బ్యాంకులో లోన్ తీసుకొని అయినా సరే కొంటున్నారు. ఫ్యూచర్లో కొనే పరిస్థితి, ఇప్పుడే కొనే పరిస్థితి లేదు. ఫ్యూచర్లో ఇంకా అసలు కొంటామా లేదా అనేది ప్యానిక్ అయిపోతున్నారు పబ్లిక్. తగ్గచ్చేమో కదా ఫ్యూచర్లో? తగ్గినా సరే మళ్ళీ రికవరీ అయిపోతుంది అండి. గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ బ్యాడ్ కాదు కదా. తగ్గితే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బై చేస్తారు, యావరేజ్ బయింగ్ చేస్తారు. అట్లా ఇప్పుడు తగ్గిందనుకోండి 10,000, ఇంకా 1 తులాలు 2 తులాలు కొంటారు, ఇంకా తగ్గితే ఇంకా 2 తులాలు, అట్లా యావరేజ్ చేస్తారు దాన్ని. ఇప్పుడైతే తగ్గిలేదండి. యావరేజ్గా 160 పైన 150-160 పైన ఒక కరెక్షన్ వస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ ఉన్నప్పుడు కరెక్షన్ అవుతుంది అంతేగాని ట్రెండ్ మాత్రం ఓవరాల్గా 10 ఇయర్స్ నుంచి అయినా 20 ఇయర్స్ నుంచి అయినా సరే అప్ ట్రెండ్లోనే ఉంది. అట్లా ఇక రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా డౌన్. త్రయోదశి ఉంది కదా, సో దీనికి ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తున్నారా? త్రయోదశికి డిస్కౌంట్స్ అనేది ఏమి లేవండి. రేట్ ఎక్కువనే ఉంటుంది, మామూలు రేట్ కన్నా 500 ఎక్కువనే తీసుకుంటారు. ఇంకా రేటు పెంచుతారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అది సెంటిమెంట్ కాబట్టి కొద్దిగా ఎక్కువ మంది కొంటారు కాబట్టి ఇంకా కొద్దిగా 200-300 ఎక్కువనే ఉంటుంది కానీ డిస్కౌంట్ అనేది లేదు. గోల్డ్ డిమాండ్ని బట్టి ఇంకా రేటు ప్రీమియంలో ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో మీరు కామోడిటీ మార్కెట్లో చూసుకుంటే 1,30,000 ఉంది కామోడిటీ మార్కెట్లో. అది మార్జిన్ మనీతో కొనొచ్చు, కానీ అందరికీ కామోడిటీ అకౌంట్లు డిమాట్ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి ఫిజికల్గానే గోల్డ్ కొంటున్నారు. ఇప్పుడు ప్రీమియం 5,000 ఎక్కువ ఉంది. ఇప్పుడు 135 ఉంది గోల్డ్ ఫిజికల్గా. మీకు కామోడిటీ మార్కెట్లో మీరు MCXలో కొంటే 130 ఉంది. 130లో కొనవచ్చు, మార్జిన్ అమౌంట్తో కొనవచ్చు, కానీ ఫిజికల్గా ఉండదు. అది ఓన్లీ ETF మాదిరిగా ఉంటుంది. అట్లా ఫ్యూచర్ స్పెషాలిటీ ఏంటి ఇంత పెద్ద? ఇది 100 సంవత్సరాల పాత షాప్ అండి. ఇది శ్రీకృష్ణ జ్యువెలర్స్ అనేది వాళ్ళు 100 సంవత్సరాల నుంచి పాత షాపు. 100% మళ్ళీ మీరు అమ్మినప్పుడు కూడా 500 రూపీస్ వేరియేషన్తో అమ్ముతారు వీళ్ళు. ఇప్పుడు 1,30,000 ఉందనుకోండి, మళ్ళీ మీరు అమ్మేటప్పుడు వీళ్ళ దగ్గరనే కొంటారు. మీరు బైబ్యాక్ వీళ్ళు తీసుకుంటారు, 500 డిఫరెన్స్తో తీసుకుంటారు. ఇంకోటి వీళ్ళ దగ్గర కొన్న గోల్డ్ ఎక్కడ మనం అమ్మినా సరే రేటు వస్తుంది. వేరే దగ్గరనేమో మళ్ళీ మనకు మేకింగ్ ఛార్జెస్ అని, మన తరుగుదల అని అది కట్ చేస్తారు వేరే షాపులలో. ఇది 100% నమ్మకమైన షాప్ ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మన మేకింగ్ ఛార్జెస్ 2%, వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ తీసుకోరు. వేరే దగ్గర ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు వాళ్ళు. 2% మేకింగ్ ఛార్జెస్. ఇప్పుడు తనిష్క్ జ్యువెలర్స్ ఉంది, మల్బార్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే మేకింగ్ ఛార్జెస్ 2% ఎక్స్ట్రా ఇస్తారు, మళ్ళీ GST వేస్తారు. వాళ్ళు GST యాడ్ చేస్తారు, 5%, 3% GST యాడ్ చేస్తారు. వీళ్ళ దగ్గర తక్కువ ఉంటుంది GST, 1.5% ఉంటుంది. బయట మీరు తనిష్క్ కానీ మల్బారు ఈ బ్రాండెడ్ కంపెనీలలో ఉన్నప్పుడు 3% GST ఉంటుంది, 2% మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది. ప్యూర్ గోల్డ్ కూడా మేకింగ్ ఛార్జెస్ 2% తీసుకుంటారు. మళ్ళీ మనం అమ్మినప్పుడు మేకింగ్ ఛార్జెస్ రిటర్న్ రావు, అట్లా GST కూడా రిటర్న్ రాదు. ఇక్కడనేమో ఓన్లీ 500-1,000 రూపీస్ డిఫరెంట్తో మనం అమ్మడానికి బై సేల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ 1,000 రూపీసే ఉంటుంది. వేరే దగ్గర ఉన్నప్పుడు 7,000, 10,000 డిఫరెంట్ వస్తుంది. అట్లా అని చాలామంది ఇక్కడే ఉంటారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బాలపూర్ అండి. బాలపూర్ చెప్పి ఏదో కొందాం, పిల్లలు ఉన్నారు, ముందు పెరిగిపోతుంది రేటు అన్నట్టుగా. ఇంకా పెరుగుతుంది, 2 వరకు పోతుందని ఆలోచనతో వచ్చాం. మరి ఇప్పుడే ఎందుకు? ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి మరింత పెరుగుతుంది, ఎక్కువ మంది వస్తారని చెప్పేసి. పండగ సీజన్ రెగ్యులర్గా వస్తారు కదా, పండగలప్పుడు అయితే పెరుగుతూనే ఉంటారు కదా జనాలు, అందుకే తీసుకుందామని వచ్చాము అంతే. పండగ సీజన్ కూడా ఉంది, దివాళీ ఉంది, దంతెరా ఉంది, ఉంటారు కదా, ధనత్రయ తీసుకుంటారు కదా, అందరూ తీసుకుంటారు. ఎక్కువ తెలుగు వాళ్ళే వస్తారులే తీసుకోవడానికి, అందుకని వచ్చాం. అక్కడ ఎక్కువగా దంత్రయోదశి అంటే అందరికీ గుర్తొచ్చేది గోల్డ్ సిల్వర్ పెడతా ఉంటారు. మీరు దీవాళీకి మనకి కంపల్సరీ కదా. అంతే. మరి ఈ సంవత్సరం ఇంత ఎక్కువగా ఉంది కదా, తర్వాత తగ్గినప్పుడు కొందామనే ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే ఇది ఇంకా పెరిగి? ఎప్పుడో ఏండ్ల నుంచి చూస్తున్నాము, తగ్గుడేం లేదు కానీ పెరుగుడే ఉంది. 2 లక్షలు పోతుందో 5 లక్షలు పోతుందో కూడా మనకు తెలియదు. అంతే, పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. 20-30 ఏళ్ళు చూస్తున్నాం కదా, 6,000 పోయి 10,000 పోయి 22,000, 50,000, లక్ష దాటిపోయింది. అసలే వస్తుంటారు, ఎందుకంటే పండగ ప్రతి ఒక్కరికి సెంటిమెంట్, బంగారం పెట్టాలి కాబట్టి ఎక్కువ మంది వస్తారు. అవును, పెట్టాలి కదా, పిల్లలకు పెట్టాలి, కొనాల్సిందే పెట్టాల్సిందే. వినాయక చవితి నుంచి ఉందంట మరి.
వినాయక చవితి ఉందంట అదేలే. అయితే మనం బయటికి వచ్చి ఇక వెళ్ళిపోవాలంటే వెళ్ళలేము, వచ్చాము ఇరుక్కున్నాము, బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చాము, మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకుని పోతే బాగుంటుందని నిలబడ్డా. మరి ఇప్పుడు అసలు ఈ లైన్ నడుస్తుంది అనిపిస్తుందా? చాలా మంది ఉన్నారు మీ ముందు, ఇంకా నడుస్తూ 4 అవుతుంది 4 అయిపోతుంది. సాయంత్రం వరకు ఉంటారు మీరు. ఉండి తీసుకోవాలి అంతే. సో సిటీ మొత్తం కూడా ఇదే విధంగా ఉందంటారా? ఎక్కడ షాప్లో అయినా ఇట్లనే ఉంది. ఇదంటే ఫేమస్ కాబట్టి రా మెటీరియల్ కదా, ఇట్లనే ఉంటుంది, ఇంకా కల్తీ ఉండదు కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాల్ నుంచి వచ్చామండి, నాగార్జున. మేము 12 o'clock వచ్చినాం. మరి ఎలా అనిపిస్తుంది ఈరోజు? క్రౌడ్ ఎక్కువ కనిపిస్తుంది అసలు. రోజు ఇప్పుడు 3 months అంది ఇదే ప్రౌడ్ నడుస్తుంది కదా. ఇదే నడుస్తుంది ఇప్పుడు 1 month అవుతుంది. ఈ ప్రౌడ్ ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు తగ్గట్లేదు. ఇప్పుడు ఇంకా లైన్లో నిలబడి ఇది పోయినాక ఈ ప్రౌడ్ అయిపోయినాక కూడా మళ్ళీ లైన్ ఉంటుంది. సాయంత్రం 6 o'clock వరకు లైన్ ఆపదు. ఈ టైంలో ఎక్కువ బంగారం చాలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 1,35,000 వరకు కూడా వెళ్ళిపోయింది. సో ఎంత ఉన్నప్పుడు కూడా కొనడానికి వస్తున్నారు. దేని కొరకంటే ఇంట్లో పెట్టినా అసలు నమ్మకం లేదు కదా. గోల్డ్ అయితే మన పైసలకు అంత పెరుగుతుంది, బయట కొనికిచ్చినా కానీ గ్యారెంటేషన్ ఉండలేదు. దీనికైతే విలువ ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని పెట్టుకుంటారు. ఇంకా అంతే, ఎంతైనా గ్రామ అవసరం ఉన్నా దీన్నే డబ్బులు పెట్టుకొని కూర్చుంటారు అంతే. ఇప్పుడు అసలే పండగ సీజను మరింత పెరుగుతుంది. సో కూడా ఉంటాయి కదా మేడం, అట్లా అవసరాలను బట్టి మూవ్ కావాల్సి వస్తుంది. పెళ్ళిళ్ళు అన్నీ నడుస్తున్నాయి కదా, ఎంగేజ్మెంట్లు, మ్యాచ్డ్ ఫంక్షన్స్ అన్నీ. ఇప్పుడు పిల్లలు పుట్టినాక కావాలి, అదే గోల్డే కావాలి కదా మెయిన్గా. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా గోల్డ్ కొనడానికి వెళ్తున్నారు. మా పిల్లల గురించే వస్తుంది అట్లా. పండగ కూడా ముందు తీసుకోవాలని వస్తుంది. దీపావళికి అయితే ఖచ్చితంగా ఉంటాం మేడం. దీపావళికి అనగా దసరా కనంగా కంపల్సరీ నడుస్తుంది లొకేషన్ అది. ఎంత కాస్ట్ ఉన్నా ఎంతో అంతో కొంటుంటాం అంతా అట్లా. ఎలా ఫీల్ అవుతారంటే ఎంతో కొంత బంగారం పెట్టడం వల్ల అంటే ఏం వస్తుందని చెప్పి? ఏం లేదు, అది దాని గురించి దాంట్లో పెట్టింది అయితే అంతకంత అవుతుందనే ఇన్వెస్ట్ చేయడం తప్ప వేరేది ఏముండదు. సాంప్రదాయంగా అవసరం ఉంటే మళ్ళీ ఎవరికి ఇచ్చినా రావు కదా మేడం. ఇవి అవసరం ఉంటే బ్యాంకులో పెట్టుకుంటే డబ్బులు ఏమో చేసుకోవచ్చు. అట్లా దానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది. ఎవరైనా అవసరం ఉన్న దానికి మించి కొనుక్కుంటూ వచ్చేది అంతకొరకే. पूरा लोकल।